హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సాటర్డే అంజకి ఇవాళ వీకెండ్ కాబట్టి మమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నారు. సో ఇవాళ కార్తీ అనమాట. మేము గుడికి వెళ్ళాలని నేను మార్నింగే అనుకుని ఉన్నా, బట్ మేము రెడీ అవ్వడం లేట్గా లేవడం అలాంటివి జరగడం వల్ల మేము గుడికి వెళ్ళలేదు. సో అన్ఫార్చునేట్గా మేము హైటెక్ సిటీ వైపు వెళ్తుంటుంటే అక్కడ శ్రీ రంగనాథన్ స్వామి టెంపుల్లో ఇలా భోజనాలు పెడుతూ ఉండే. నేను జస్విత అంజీ అందరం కలిసి అక్కడే లంచ్ చేసేసాము. ఆ తర్వాత వచ్చి మేము బయటికి తీసుకొని వెళ్తాను ఇలా తీసుకొని వచ్చాడు. బట్ గుడిలో దర్శనం కూడా వేసేకి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తర్వాత మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నాం అని అడిగితే చెప్పలేదు. జస్ట్ నీకు ఇంట్లో ఉండి స్ట్రెస్ అవుతుంది కదా, సో అలా తిరిగేసి వద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళాను. అలానే జస్విత కూడా హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉండడం తనకు కూడా బోరింగే కాబట్టి ఇలా బయటకు తీసుకొని వెళ్తున్నాడు. సో అందరం కలిసి ఇలా వెళ్ళడం నాకు కూడా కొంచెం స్ట్రెస్ ఫ్రీ అనిపించింది. అండ్ ఇట్లా వెళ్ళడం కూడా ఎప్పుడు అంత కుదరలేదు. ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి అలానే వెళ్ళేవాళ్ళం. సో ఇవాళ ఇలా బయటికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపించింది. సో అటు పోయి మొత్తానికైతే ఐక్యాకి తీసుకొని వచ్చాడు. నేను హైదరాబాద్లో ఉండడం, జాబ్ చేయడం అట్లా మొత్తం 5-6 years అవుతున్నాను. నేను ఇంతవరకు ఐక్యాకి వెళ్ళలేదు. సో నన్ను ఇలా తీసుకొని వెళ్ళాడు. అంతే ఇక్కడ ఇంటీరియర్స్ చూడడానికి చాలా బాగుండే అండ్ క్వాలిటీకి తగ్గ ప్రైస్ అయితే ఉంది అనిపించింది. బట్ నాలాంటి వాళ్ళకి అది ప్రైస్ ఎక్కువనే, బట్ చాలా బాగున్నాయి. సోఫాస్ కానీ, బెడ్ కానీ, ఆ చైర్స్ కానీ మేము వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నాకు ఎక్కువ ఇక్కడ నచ్చింది ఆ చైర్స్ అండ్ క్వాలిటీ అది చాలా బాగా నచ్చింది. అవన్నీ చూసాము. ఇక్కడ ఈ బెడ్ చూసారా, జస్వితకి చాలా నచ్చింది. ఇక్కడ నుంచి రావడం తనకి ఇష్టమే లేకుండే. బట్ ఏంటంటే మన దగ్గర చాలా డబ్బులు ఉండుంటే మేబీ ఇంట్లో అలాంటివి పెట్టుకునే వాళ్ళమేమో. బట్ అలా లేకపోయినా ఇలానన్నా సంతోషపడుతున్నాము. సో ఈ చిన్న చిన్న వీడియోస్, చిన్న చిన్న మూమెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అరణ్య అస్సలు బయటికి వెళ్ళినందుకు నేను ఎంత సతాయిస్తుందో అనుకున్నా, బట్ అలా ఏం చేయకుండా చాలా మంచిగా ఆడుకుంది. నాకు కూడా కొంచెం స్ట్రెస్ ఫ్రీ అనిపించింది. అసలు నాకు తెలియని నేను అక్కడ 2 to 3 hours ఉన్నాను దాంట్లో తిరగడము అవన్నీ. కానీ నాకు అసలు తెలియలేదు. అండ్ ఇక్కడ చూసారా ఈ టాయ్స్ అవన్నీ ఎంత బాగున్నాయి, కానీ హై ప్రైస్. నేను ఒక చిన్న టాయ్ కొందాం అనుకున్నాను, బట్ అమ్మో ఒక చిన్న టాయ్కి అక్కడ 600 ఉండే. సో నేను కొనలేకపోయాను. బట్ చాలా బాగున్నాయి సాఫ్ట్ టాయ్స్. హరణ్యకి ఫస్ట్ కొనిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ నేను ఈ హైటెక్ సిటీని చాలా మిస్ అయ్యాను. అండ్ ఇంకా చాలా చేంజ్ అయింది. నేను ఎప్పుడు అంటే 2 years అవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళాక. నా ఆఫీస్ వచ్చేసి ఇక్కడ హైటెక్ సిటీలోనే. కానీ అసలు ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. కానీ ఏమి అంటే ఇప్పటి వరకు అయితే చేంజ్ బాగానే ఉంది, బట్ ముందు ఇంకెలా అవుతుందో తెలియదు. ఈ రోడ్ పైన ఇలా వెళ్తూ ఉంటుంటే అయితే నాకు నా ఆఫీస్, నేను క్యాబ్లో వెళ్తున్నప్పుడు అవన్నీ గుర్తొచ్చింది. ఐ మిస్ ఎ లాట్ మై ఆఫీస్ డేస్, బట్ ఇట్స్ ఓకే.